సన్నిధి మన మధ్యలో గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా సేపు మనం ఆరాధిస్తే చూడండి ఎంత అభిషేకం మన మధ్యలో ఉంది కదా కదా. చాలా మెసేజెస్ దేవుడు మన ప్రేయర్ హాల్లో ఉన్న చిన్న గ్రూప్లోనే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో అందరితో మాట్లాడును గాక. ఆమె స్వామి చేస్తాడు మన మధ్యలో. స్వామి అందరు బైబిల్స్ తీయాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి అసలు చదువుకోలే, అక్షరం ముక్క చదవలే, అక్షరం ముక్క కూడా చదవలేదు. అంటే ఒకరోజు ఇలాగే ప్రార్థన మీటింగ్కి వెళ్తే అందరు బైబిల్స్ పట్టుకొని వచ్చారట. బైబిల్స్ పెట్టుకొని అందరు చదువుతూ ఉన్నారట. అంటే చాలా సిగ్గేసిందంట ఆమెకి. అవి పెద్ద ఆవిడే, పిల్లలు పెద్దోళ్ళు కూడా ఉన్నారు. చాలా సిగ్గేసి మా అమ్మోళ్ళు నన్ను చదివించలేదు, మా అమ్మోళ్ళు పంపించిన నేను చదువుకోలేదు, నాకేమో బైబిల్ చదవాలని ఉంది అని ఆశపడి దేవుడి సన్నిధిలో అడిగిందంట. అడగంగానే ఎవరో తెచ్చి ఆమె బైబిల్ చేతిలో పెడితే ఆమె అక్షరాలన్నీ చదువుతుందంట. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఏ అక్షరము రాని ఆ బిడ్డ అక్షరాలు చదువుతుంది. మీరు బైబిల్ పట్టుకుంటే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఇది పాసిబుల్ అంట. అంటే దేవుడికి పాసిబుల్, సాధ్యమే. తర్వాత ఆమెను పరీక్షించడానికి కొంతమంది ఏం చేశారంటే న్యూస్ పేపర్లు తీసుకొచ్చారంట. వార్తాపత్రికలు ఉంటాయి కదా, ఇది కేరళలో జరిగింది. మళ్ళీ ఆమె న్యూస్ పేపర్ తీసుకొస్తే ఆమె ఏం చదవటం లేదంట. నాకేం అర్థం కావట్లేదు, చదవడానికి రావట్లేదు అంటుందంట. మళ్ళీ అదే బైబిల్ తీసుకొని వస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని చదువుతుందంట. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు చదవాలని ఉందా? నువ్వు చదువుకోవాలని ఉందా? ఆశపడిన హృదయాన్ని వదిలేస్తాడా దేవుడు? గట్టి చెప్పండి. ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఐ వాంట్ టు రీడ్. లైఫ్ టైంలో ఒక్కసారి నా బైబిల్ చదవాలి. మనలాంటి వాళ్ళు కొంతమంది బతికించే వాళ్ళకి అందుకనే మనకి వీడియోలు ఉన్నాయి, చక్కగా వినొచ్చు, ట్రావెల్ చేసుకుంటూ వినొచ్చు, పని చేసుకుంటూ వినొచ్చు కదా. వేరే ముచ్చటకి ఏం అవకాశం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. 23వ కీర్తన ప్రారంభిద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకార లోయల్లో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డు కథయు నీ దండనము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాశ్రయమునే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. చిరకాలము దేవుడు మందిరంలో ఏం చేస్తాడంట? ఎందుకంటే ఆయన నాకు కాపరి అయినాడు కదా. ఒక్క లైన్ పాడదామా? నా కాపరి అయినందున. ఎవరు? నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఆ దేవుడే మనకు కాపరం అయితే మనకేముంటదంట? ధైర్యం ఉంటదంట. పెరిగితనం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కనిపెట్టుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నేను అటు రోజున చాలా ఎక్కువగా ట్రావెల్ చేశాను. అయినా కూడా రాత్రే వాక్యం రాసుకోవాలని ఆలోచన వచ్చి రాత్రి కూర్చొని వాక్యం రాసినప్పుడు యెహోషువ గ్రంథం దేవుడు నాకు చూపించారు. 10వ అధ్యాయము 12వ వచనం నుండి ఈరోజు మన మధ్య ఉన్న స్వామి చదువుతాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి చదవమ్మా. 12వ వచనం నుండి 10-12, పేజ్ నెంబర్ 185. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం జాగ్రత్తగా వినండి. నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 10-12 కదా. యెహోవా ఇశ్రాయేళ్ల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా
యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఎవరు వినిచుండగా? కొంతమంది ప్రార్థన చేయమంటే పక్క వాళ్ళకు కూడా వినిపించొద్దు కదా. కదా, ప్రార్థన ఏంటో కొంతమంది లోపల మేము చేసుకుంటున్నామండి అంటారు. ఎవరు వింటున్నారు? ఇజ్రాయేల్ ఎవరు? అర్థమైందా? ఎవరు వినాలి? దేవుడు వింటున్నాడు. దేవుడు ప్రజలు వింటున్నారు. దేవుడు ప్రజలు వింటున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటి వారు వింటుండగా నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక్క నిమిషం నన్ను చూడండి ప్లీజ్. మీ ఇంటి వారు వింటుండగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? జాగ్రత్తగా కావండి. ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు చూడు. ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము. అక్కడ ఏం జరుగుతుంది? ఒక చరిత్ర. ముందు యుద్ధంలో ఉన్నాడు యెహోషువ, పోరాటంలో ఉన్నాడు. శత్రువులు గెలిచే స్థాయిలోకి వచ్చేసారు. శత్రువులు గెలిచే స్థాయిలోకి వచ్చినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేసినట్టు ఈరోజు మనందరం చేయాలి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఇంపాసిబుల్, అసలు అసాధ్యం, అసాధ్యమైన ప్రార్థన యెహోషువ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సూర్యుడా నువ్వు అక్కడే ఉండిపో. ఉంటాడా సూర్యుడు? నువ్వు ప్రార్థన చేయి, ఉంటాడా? ఈరోజు ఆ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. సూర్యుడా గిబియోనులోనే ఉండిపో. తర్వాత ఏముందమ్మా? చంద్రుడా అయ్యాలోను లోయలో నిలుము. శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఆర్డినరీ పర్సన్ అండి, మామూలు పర్సన్, సామాన్యుడంతే. ఆయనలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? దేవుడి శక్తి. ఏముంది? ఈరోజు చెప్తున్నా, నీలో దేవుడి శక్తి ఉంటే గాడ్ విల్ గివ్ యూ ద అనాయింటింగ్ టు స్టాప్ ద సన్ అండ్ ద మూన్. ఆమేన్. దేవుడు అభిషేకం ఇస్తాడంటే తెలుసా? సూర్య చంద్రులను ఆపే అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చీకటి అయిపోయి తెల్లవారు వచ్చేసరికి శత్రువులు గెలుస్తున్నారు. యెహోషువ చాలా జ్ఞానంతో అంటున్నాడు, అయ్యా నాకు మరొకసారి అవకాశం కావాలంటే నాకేం కావాలి? రాత్రి అవ్వద్దంతే, పగలు రావద్దంతే, నేను శత్రువుల మీద పగ తెచ్చుకోవాలంతే. ఈరోజు నీకు శ్రమ ఏంటి? నీకు కష్టం ఏంటి? రేపటి ఎదుర్కోలేకపోతున్నావా? జనాలను చూడండి భయం వేస్తుందా? ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యా నేను ఎలా దాటగలను? అయ్యా ఎలా దాటించగలిగేవాడు దేవుడే. మామూలు మనిషి అండి యెహోషువ. పెద్ద ఏం కాదు, ఆర్డినరీ పర్సన్. నాలాగా నీలాగా అంతే. చెప్పండి, నాలాగా. కానీ అందులో ఆయనలో ఏం పెట్టాడు దేవుడు? శక్తిని. శక్తిని. ఆర్డినరీ ప్రేయర్, ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ ప్రేయర్. దేవుడితోనే సాధ్యం. ఏమైందంటే సూర్యుడు నిలిచాడా నిలవలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకేమైనా అర్థమవుతుందా మాట్లాడేది? సూర్యుడు ఎట్లా ఆగుతాడు? చంద్రుడు ఎట్లా ఆగుతాడు? ఇంకా చదవమ్మ, మాటలు చాలా బాగుంటాయి ఇక్కడ. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. ఒక్క రోజంతా కూడా అస్తమించలేదంట. నో సన్సెట్. అలా నిలిచిపోయాడు. ఈరోజు దేవుడు నీ కోసం ప్రకృతిని సైతం నిలబెడతాడు. ఆమెన్. నమ్మినవాడు గట్టిగా చెప్పాలి ఆమెన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉందా? సాధ్యము నా దేవుడికి అన్నయూ సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి. ఒక్క దినమల్లా ఎవరు ప్రార్థన చేశాడండి? యెహోషువ. మామూలు మనిషి. యెహోషువ ఎవరు? మోషేతో వెంబడించిన వాడు కదా, మోషే ప్రవక్త. ఆయన చూస్తూ పెరిగాడు. ఇలా చాలా మంది పెద్దవాళ్ళని చూస్తూ పెరిగారు కదా. నేను ఒక చిన్న మాట యవ్వనస్తుని అడుగుతా, లేకపోతే కొద్దిగా నడి వయసు వాళ్ళని అడుగుతా. మీ అమ్మ మీ నాన్న విశ్వాసులా? గట్టి చెప్పండి అబ్బా. విశ్వాసులా? విశ్వాసం లేనివారా? ఓకే ఫైన్. సెకండ్ థింగ్,
మీ అమ్మ నాన్న ప్రార్థనలు చేసుకుంటారా? చెప్పాలి గట్టిగా. చేసుకుంటా. మరి మీరు వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నారు? చెప్పాలి. మోషేని చూసి యెహోషువ నేర్చేసుకున్నాడు. నేర్చుకుని అప్పుడు వరకు మోషే నాయకుడు, అక్కడ ఆయన మాటే ఒక శాసనం. ఆయన దేవుడి దగ్గర ముచ్చట్లాడుకొని వచ్చేవాడు కదా. చాలా గొప్పవాడు మోషే. దేవుడు అతను ఎన్నుకున్నాడు. ఆయనకి వెళ్ళిపోయే టైం వచ్చింది. పర్వాలేదు, ఎవరున్నాడా? యెహోషువ ఉన్నాడు, పెట్టేసేయండి. ఈరోజు డివైన్ టచ్ మినిస్ట్రీస్ని తీసుకుందాం. దేవుడు కొంతమంది పిలిచే సమయం వచ్చేసింది. దేవుడు సడన్ గా ప్రకాష్, అంకిత్, అభిషేక్, హరీష్ అంటే నిలబడి మోషే కంటే ఎక్కువగా యెహోషువ చేశాడు. చేయగలిగిన కెపాసిటీ, దమ్ము, ధైర్యం నీకుందా? యెహోషువ సూర్యుడిని ఆపగలిగాడు దేవుడి శక్తితో, చంద్రుడిని ఆపగలిగాడు శక్తితో. పరిచర్య ఆగలా, ఆగిపోక సాగిపోయింది పరిచర్య. మోషేతో ఆగిందా అండి? చెప్పాలి గట్టిగా. కాదు. స్వామితో ఆగిపోద్దా? రాజశ్రీతో ఆగిపోద్దా? చెప్పాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా ఆగిపోద్దా? నీ ఇంటిలో నువ్వు ఒక యెహోషువలాగా ఉండాలి. ఆమె ఏమని చేశాడు? తర్వాత చదువు ఏముందో. ఒక్క రోజల్లా అస్తమింప త్వరపడలేదు యెహోవా ఒక నరుని మనవి వినెను. ఆ దినము వంటి దినము దాని ముందు గాని దాని తర్వాత గాని ఉండలేదు. హల్లెలూయా. ఒక్క నరుడి మాట విన్నాడండి. ఏ పాటివాడు? గడ్డి పోష. ఒక వ్యక్తి, ఆర్డినరీ పర్సన్ మాట దేవుడు ఎంత చక్కగా విన్నాడు చూడండి. రాత్రి చాలా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత, ప్రభా సింపుల్ వాక్యం చెప్తా ప్రభా అంటే తీయంగానే బైబిల్ ఇదే, నా కళ్ళకు ఆకర్షించిన మాట ఇదే. ప్రైజ్ ది లార్డ్. స్టాప్ అంటే స్టాప్, స్టార్ట్ అంటే స్టార్ట్. అది దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం. అందుకని అన్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక చదివితే మనం ఒక చక్కటి మాట వింటాం. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏసే దేవుడు అని తెలుసా? గట్టి చెప్పండి, ఏసే దేవుడు. వినిపించరా నాకు? వాయిస్ చెప్పండి, ఏసే దేవుడా కాదా? మీరు లోకంలోకి వెళ్తారు, ఇక రకరకాల ట్విస్టులతో ఉన్న జనాలు ఉంటారు కదా. ఇంజనీరింగ్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి వెళ్ళిపోతారు కదా, వేరే జాబ్స్కి వెళ్ళిపోతారు, రంగురంగుల లోకంలోకి వెళ్ళిపోతారు, నానా రకాలుగా చెప్తారు. ఏసే దేవుడు ఎందుకు అని అంటారు. ఏసే నిజమైన దేవుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈరోజు మీకు ఒక చక్కటి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? చదువమ్మా. యోహాను 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు, జాగ్రత్త నన్ను చూడండి, ఇంకా నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవారు చేయును. గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. అసలు ఆ డిపార్ట్మెంట్ ఎవరన్నా ఇస్తారా? కొంతమంది అంటారు నేనే చేయగలను. వాళ్ళేం చేస్తారండి కదా. నేనే వంట చేయగలను, వాళ్ళేం చేస్తారు? నేనే ప్రార్థన చేయగలను, నేనే వాక్యం చెప్పగలను. యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు తెలుసా? నేను చేయు క్రియలు వాళ్ళు చేస్తారు. చెప్పండి, నా యేసయ్య చేసే క్రియలు నేను చేస్తాను. గట్టి చెప్పండి అప్ప. నా యేసయ్య చేసే క్రియలు నేను చేస్తాను. పక్కనడు చెప్పు, నీ దేవుడు చేసే క్రియలు నువ్వు చేస్తావంట. వాక్యం చెప్తుంది, నాకు శక్తి లేదు, దేవుడు చెప్తున్నాడు ఆయన చేసే క్రియలు. ఇంకొక బంపర్ ఆఫర్ అక్కడ ఉంది, చదవమ్మా. ఇంకోటి ఉంది, వాటికంటే వామ్మో, ఇదైతే నాకు చాలా నచ్చిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో. వాటికంటే అంటే నా యేసయ్య చేసే క్రియల కంటే
మరి గొప్పవి అతడు చేయనని గట్టిగా చెప్పట్లు కొడతాను. నా దేవుడు చేసిన క్రియల కంటే గొప్పవి నేను చెయ్యాలని దేవుడు ఆశపడ్డాడు. చిన్న ఆశ, చిన్న. నా దేవుడు చేసే ఏంట గొప్ప క్రియలు? నా దేవుడు చేసిన దానికంటే గొప్ప నేనేమో చేయగలనా? కదా, పెద్దోళ్ళు అప్పుడు చేసి ఇప్పుడు చేయగలుగుతున్నామా మనము? కదా, పెద్దోళ్ళు కదా, అప్పుడు 90-95 వయసు అయినా సరే వాళ్ళే ఒంటరిగానే చేసుకునేవాళ్ళు. మనం చేయగలుగుతున్నామా? 30-40 రాగానే ఎక్కడ లేనని నొప్పులు, నడువులు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, ఆయాసాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, చిరాకులు వస్తాయి కదా. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఒకే ఇంట్లో దాదాపు 36 మంది ఉంటారు. ఎంతమంది? 36 మంది. 2 కోడళ్ళు 36 మందికి టిఫిన్లు, లంచ్లు, బాక్సులు కట్టాలి. కోడళ్ళు ఎక్కడో నా చేతుల పైకి ఎత్తండి, ఎన్ని బాక్సులు కట్టగలుగుతున్నామమ్మా. అత్తగారికి భోజనం పొద్దున్న, అత్తగారు వేడి వేడి కాఫీ ఫిల్టర్, అది కూడా రాత్రి వేసి పెట్టాలి ఫిల్టరు. వాళ్ళ కంటే గొప్ప కార్యాలు మనం చేయాలి. ఏసై కంటే గొప్ప కార్యాలు, ఏసై కంటే గొప్ప కార్యం చెప్తాం మీకు ఈరోజు. మనందరం పాపాత్మలు, మౌనా కదా? మనుషుల మట్టి పాపం అట్లా వచ్చేస్తూ ఉంటుంది కదా. గొప్ప కార్యం ఏంటంటే తెలుసా, పాపులమైన మనము యేసులాగా పరిశుద్ధంగా బ్రతకటమే గొప్ప కార్యం. ఆమేన్, హల్లెలూయా. నో సిన్, పాపం అంటకూడదు మనకి. మాట, చూపు, ప్రవర్తన ఏదైనా సరే నా దేవుడికి ప్రియం లేనిది నాకు టచ్ చేయడానికి లేదు. యెహోషువ సూర్యుడిని ఆపో అని దేవుడికి ఫోన్ చేయగానే దేవుడు ఏం చేశాడు? ఓకే అన్నాడు. చెప్పండి, యెహోషువకి ఓకే చెప్పిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? చెప్పండి, ప్రార్థన ఆలకిస్తాడా? మరి మనకి ఓకే చెప్పడానికి ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడు? యెహోషువలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? ఆయన సామాన్యుడే కదా, చిన్న ప్రార్థన చేస్తాడు. ఇక అలాంటి ప్రార్థనంట ముందు కానీ వెనక కానీ ఎవరు చేయలేదంట. ఒక మార్క్ క్రియేట్ చేశాడు, తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నాడు. సామాన్యుడనే యెహోషువ. ఆ యెహోషువ దేవుడే కదా మన దేవుడు, అవునా కాదా అండి? ఆయననా ఇంకెవరైనా ఉన్నారా మనకి? అదే దేవుడిలో నన్ను అడుగుతున్నాడు, నువ్వు కూడా ప్రార్థన చేస్తే ప్రకృతిని కూడా నీకు అదుపు చేసే శక్తిని ఇస్తాను. అంతేకాదు, నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం, నువ్వు శ్రమ దాటేంత వరకు దేవుడు నీకు ఓర్పునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపిస్తుంది, నీట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కదా, నాకు అనిపిస్తుంది మన బిడ్డలకి ర్యాంక్ వచ్చేదాకా దేవుడు కార్యం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతిని కాదు, రాజశాసనాలను కూడా మార్చగలడు మన దేవుడు. ఆమేన్. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వాయిదాలు వేస్తాడు, శ్రమలు ఇస్తాడు. ఒక ప్రణాళికతో నేను సృష్టించిన తర్వాత ప్రణాళిక మార్చి నీ ఇష్టం వచ్చిన దారిలో తిరిగితే అక్కడ ప్రణాళిక చేరేంత వరకు నేను 30 తిప్పలు పెడతాడు. ఇన్స్టెంట్ ప్రేయర్ ఆన్సర్ అవుతుంది, అయితే లేట్గా ప్రార్థన ఆన్సర్ అవుతుంది, కానీ ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువలో ఉన్నదేంటి? ముగ్గురు ప్రార్థన చెయ్యరు. ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముగ్గురు ప్రార్థన చెయ్యరు. ఆ ముగ్గురు ఎవరంటే, పిరికి వారు ప్రార్థన మానేస్తారు. ఎవరు? పిరికి వారు. అవిశ్వాసులు ప్రార్థన మానేస్తారు. దేవుడు చెయ్యాలే, ఇంకా ఆయన బిజీగా ఉన్నట్టున్నాడు, మనం దారి మార్చుకుందాం, ఇటు అటు వెళ్ళిపోదాం. చెప్తాడు ఒక మాట, నేను ప్రశ్న సహోదరి మనకు సాక్ష్యం చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు నేను అక్కడే ఉంచుతానని. అంత లోపల ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చేసరికి పిరికితనం వచ్చేసింది, అధైర్యం వచ్చేసింది. వామ్మో వెళ్ళాల. ఏ స్థాయికి వెళ్ళిందంటే అమ్మాయి ఉద్యోగం మానేయాలని స్థాయికి వెళ్ళింది. కానీ దేవుడు ఏం చెప్పాడు?
విశ్వాసులు ప్రార్థన మారరు. పిరికివారు, అధైర్యంగా ఉన్నవారు మాత్రం ప్రార్థన మానేస్తారు. అంతేకాకుండా వాగ్దానంలో అనుమానం ఉన్నవారు ప్రార్థన మానేస్తారు. పాడండి పాట. నడిపిస్తాడు ఆగాగాగా ఇందులో గట్టిగా కదా, తెలుసా ఆయన నడిపిస్తాడని. పాట మాత్రం సూపర్ గా పాడతాం కదా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడినా, అడుగులు తడబడినా, చేయి పట్టి వెన్ను తట్టి కదా. నడిపిస్తాడా లేదా? నడుస్తామండి ఆయనతోటి. మనం నడవటం ఇష్టం లేక వేరే వేరే అడుగులు వేసేస్తుంటాం కదా. తప్పటి అడుగులు వేస్తాం. పిరికివారు, అధైర్యులు, అవిశ్వాసులు, అపవిత్రులు ప్రార్థన మానేస్తారు. ఇంకొకటి, అధికంగా వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ప్రార్థన మానేస్తారు. నీకు ఆకలిస్తే ఎవరు తినాలి? చెప్పాలి గట్టిగా కదా. నేను తింటే నీ ఆకలి తీరుతుందా? చెప్పాలి కదా. చాలా మంది ప్రార్థన అన్నది వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ అనుకుంటారు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు మోకరిస్తే, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడండి. యుద్ధ భూమిలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సూర్యుడు ఆపు, చంద్రుడు ఆపు, నాకు కొంచెం టైం కావాలి. శత్రువులు విజృంభిస్తున్నారు, శ్రమలు అధికమైపోతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నాకు లోన్ రావాల్సి లేట్ అయిపోతుంది, ప్రజలు ఆపు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రజలు వస్తే మనం పారిపోతూ ఉన్నాం కదా. కొద్దిగా ఆపు. ఏకంగా మరణాన్ని కూడా ఆపుకున్న వాళ్ళు జనాలు ఉన్నారు లేఖనాల్లో. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోతావు. ఎవరైనా హిజ్కియా రాజు, చస్తావు నువ్వు అంటే ఆగయ్యా ఆగయ్యా ఆగు, కొంచెం టైమింగ్ కదా. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మనం ప్రార్థన చేస్తామా? ఈ రాత్రికి నేను తీసుకెళ్తామంటే చూసారే ప్రభా అంటాం, కానీ మన పనులు ప్రభా ఆగయ్యా. నేను అదే ప్రార్థన చేశా. మా ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయ్యి క్రియాటిన్ 36 చూపించింది. నా కొడుకు వేరే దేశంలో ఉన్నాడు. నా కూతురు అప్పుడే అమ్మగారు రావడానికి వెళ్ళింది. ఒక్కదాన్నే ఉన్నాను. రాత్రి కేర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆగు నీకేమిస్తాం? బాడీ ఇస్తామన్నారు. కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా ఒకదాన్ని. ప్రార్థన చేసుకుని బైబిల్ తెయ్యంగానే హిజ్కియా 15 సంవత్సరాలు అన్నాడు. ప్రభా 15 years చెయ్యి అన్నా. డాక్టర్ వస్తున్నాడు, మీ వాళ్ళకి అందరికి చెప్పావా అన్న. చెప్పలేదండి అన్న. ఎందుకు? సీరియస్గా ఉన్నాడు అన్నారు. నేనన్నా, నా దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్ టైమ్స్ మన పరిస్థితి చూసి ఒకవేళ 15 సంవత్సరాల ముందే చనిపోతే నేను ఆ స్థాయి అభిషేకంలో ఉండలేనేమో, నా పిల్లలు ఆ స్థాయిలో అంగీకరించలేరేమో. దేవుడు తెలుసా, ఆపాడు. మరణాన్ని ఆపిన దేవుడు మరణకరమైన సమస్యను ఆపలేడా? చెప్పండి. ఆపుతాడా? ఆపడా? గట్టిగా చెప్పండి అబ్బా. ఆపుతాడు. ఆయనకు సాధ్యం, మనకు అసాధ్యం. హోప్లెస్, హెల్ప్లెస్ కండిషన్స్ ని కూడా దేవుడు మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. మన నోటి నుండి అది కాదు, అది జరగదు, అది రాదు, ఇలాంటి మాటలు వస్తే నువ్వు ఏమి నాటుతావో అదే మొలకెత్తుతుంది. నా దేవుడికి సాధ్యమే. నా దేవుడు మార్చగలడు. నా సూర్య చంద్రులు ఆపిన దేవుడు నా స్థితిగతులను కూడా మార్చగలను. ప్రార్థన చేసామనుకో, ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రార్థన వింటాడు? యెహోషువలో ఉన్నది ఏంటో నేర్చుకుందాం. ఒక్కటి చెప్పండి, ధైర్యం. ఏంటి? ఎవరి మీద ధైర్యం? తను పిలిచిన వాళ్ళ మీద ధైర్యం కదా. అందుకే పాడతాం, సేవ నీదయ్యా
చింతలు నాకెందుకు, పిలచినది నీవయ్యా, నడిపిస్తావయ్యా. ఎవరు పిలిచారు యెహోషువని? దేవుడి మీద ధైర్యం. ఎంతమందికి దేవుడి మీద ధైర్యం ఉంది? చేతుల పైకి పక్కలకు చెప్పండి. నీ మీద నీకు కాదు, దేవుడి మీద ధైర్యం పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతూ చెప్పండి అబ్బా, ఏందో పిరికి వాళ్ళగా ఎందుకు. ఎవరి మీద ధైర్యం ఉండాలి? దేవుడి మీద ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం 60 సంవత్సరాలకు వస్తున్నా కదా, నేను ప్రభువుని అడిగా, మోషేకి 40-80 దాటిన తర్వాత నువ్వు ఆయనకు శక్తిని ఇచ్చావు, ఇంకో 40 ఏళ్ళు. నాకు కూడా 40 ఏళ్ళు శక్తి కావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్తాడు ఆయన చిత్తంలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడని యెహోషువ నమ్మాడు. అందుకనే నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా దేవుడితో ఏది అడిగినా ఇస్తాను కదా. అమ్మ మేల్కొని ఉందనుకో, 1 గంటకి రాత్రి అమ్మ నిద్రపోతుంది, ఇప్పుడు మేల్కొని నిద్రపోతుంది, అమ్మతోనే ఇంట్లో ఉన్నావు, ఓకే, నీకు ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు ఆమ్లెట్ కావాలంటే, ఏ పోరా అంటదా? ఆమ్లెట్ వేసి ఇస్తుందా? నువ్వు చెప్పమ్మా, మేరమ్మ కొడుకులు పెంచుతున్నావు ఇద్దరిని, వేస్తావా? ఏవా వేయాలి కదండి, తప్పదు కదా. అట్లా అనుకో, వేస్తాను అని చెప్పు, వేస్తావు కదా. మనకే ఓపిక లేని మనకే, మనుషులకే ఓపిక ఉండి వేస్తే నీ దేవుడు నీతోనే ఉంటే నువ్వు అడిగింది ఇవ్వడా? నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన పెద్ద యుద్ధ ప్రావీణ్యం కాదు. శత్రువులతో పోరాడడానికి ఆయన కావాల్సింది ఎవరు? దేవుడు. చెప్పండి, ఎవరు కావాలి? దేవుడు కావాలి. మనం చాలా మంది తెలుసా, మనం బుర్ర వాడేస్తూ ఉంటాం, లేదా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. మనుషులు మంచోళ్లే కాదనను, ఎంతవరకు చేయగలరు అంతవరకు, తర్వాత చేతులు వదిలేసి వెళ్ళిపోతారు. అదే దేవుడు ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకునే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను విడువడు ఎడబాయడు కాబట్టి ప్రార్థన చేసి పొందుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువకు తెలుసంట, అసాధ్యమైనవి నా దేవుడు సాధ్యపరచగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకో, చేతులు పైకెత్తు. నీ జీవితంలో అసాధ్యంగా అనిపిస్తుందంటే, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, ఏది అసాధ్యం అనిపిస్తుంది నీ జీవితంలో? కుటుంబ సమస్య ఏది అసాధ్యం అనిపిస్తుంది? చదువా ఏది అసాధ్యం అనిపిస్తుంది? దేని నుంచి దాటలేకపోతున్నా, వదులుకోలేకపోతున్నా, అసాధ్యం అనిపిస్తుందా? అసాధ్యాన్ని సాధ్యంగా చేయగల సమర్థుడు ఆ దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడు. చేతులు పైకెత్త. ప్రభా, యెహోషువతో తోడున్నావు ప్రభా, నాతో కూడా ఉండమని ప్రార్థన చేసుకో. దేవుడు మాత్రమే ఆపగలడు, ప్రకృతిని కూడా శాసించగలడు, ప్రజల్ని శాసించలేడా? నీ కోసం దేవుడు చేయగలడు, ఆయన చేస్తాడు. ధైర్యం తెచ్చుకో, భయపడకు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28. మీకు ఒక రహస్యాన్ని కొన్ని నేర్పిస్తా. కొంచెం గట్టి చదివయ్యా. ఏమైంది? కనాను స్త్రీ ఒకటి వచ్చి, కానానైట్ ఉమెన్, కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి, ప్రభువా ప్రార్థన చేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టింది. హల్లెలూయా. మనలో చాలా మంది కొన్ని దెయ్యాలు పడుతూ ఉంటాయి కదా, ఆర్థికంగా ఎదగకుండా ఉండడానికి దెయ్యాలు పడుతూ ఉంటాయి కదా, ఏదో ఒక శోధనలో పడేస్తూ ఉంటాయి కదా. నేను చాలా సందర్భంలో చూశాను, అంతా వంట చేసుకుంటారు, మంచిగా వండుకుంటారు, తినే టైంలో గలిబిలి అయి తినకుండానే ఉంటారు. దెయ్యాలు
దెయ్యాలంటే నిజంగానే పూనకాలు వచ్చి ఊగటాలు కాదు, అవి కూడా దెయ్యాలే. ఇంకొన్ని చిన్న చిన్న దెయ్యాలు ఉంటాయి, అవి మన జీవితాన్ని గలీబిలి చేసేస్తూ ఉంటాయి కదా. మొండితనం ఒక దెయ్యం తెలుసా మీకు? కోపం, నేను అనుకుందే సాధించాలనుకోవటం దెయ్యాలు. బుడ్డి బుడ్డిగా ఉంటాయి లోపల, బుడ్డి బుడ్డి తొందరగా వెళ్ళిపోతాయి కదా. బోన్లెస్ చికెన్ బాగా తింటాం కదా, బోన్లెస్గా వెళ్ళిపోతాయి లోపలికి. ఆ దెయ్యాలు పట్టిన ఆమె కుమార్తె కోసం, తల్లులారా ఎవరి కోసం ప్రార్థించాలి? మీ కుమార్తెల కోసం. అందుకని శనివారం ప్రార్థనకి రమ్మంటే రావటం కష్టమైపోతుంది జనాలకి. మొన్న ఎప్పుడు అనుకుంటా స్త్రీల కూడికలో మగవాళ్ళు ఎక్కువ వచ్చారని చెప్తున్నాడు స్వామి. ప్రైజ్ ది లార్డ్. చాలా, నిన్నటి రోజు ఎంతమంది వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. 10 మంది వచ్చారా? ఓకే, గుడ్. చప్పట్లు కొట్టండి. దేవుడు. ఆ దెయ్యాలు పట్టింది నా కూతురికి. ఏమంటుంది చదవయ్యా? దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాడు. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే కాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏం చేయాలంటే ప్రార్థన హాల్కి రాగానే ఎవరిని మొక్కాలి? ఎంతమంది ప్రార్థన హాల్కి ఇట్లిట్ట వెళ్ళిపోతున్నారు? మొక్కుబడి, వంగాలి కదా, మోకరించాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి కదా. పెద్దోళ్ళని చూస్తుంటాను నేను, చక్కగా ప్రార్థన చేసుకుంటారు రాగానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొక్కింది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అమ్మా నీకు నేను మేలు చేస్తాను, కుక్కలుకి పడేసింది తింటానయ్యా. ఆమె విశ్వాసం చూడండి. ప్రేయర్ కెన్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు తన హృదయాన్ని మార్చుకుంటాడు. విసుకగా, చిన్నబుచ్చుకోక వెళ్ళిపోతుంది ప్రార్థనకి. మన వాళ్ళు పాస్టర్ ఒక మాట అంటే తర్వాత రారు. దేవుడి సంగతి దేవుడే కదా. పొరపాటున ఆయాసంగా పైకి వచ్చి పలికించి నవ్వకపోతే అది ఆమెను చూసి నవ్వండి, నన్ను చూసి నవ్వలేదు అంటారు కదా. సిరియల్ కూడా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ కదా. చాలా మందికి విసుగలేదు. ఆమె పోమ్మా పో, నీ కోసం నేను రాలే అన్నాడు దేవుడు. అంతే కదా అన్నాడు. నా వాళ్ళ కోసం, నా వాళ్ళని చూసుకునేసరికి నాకు ఎక్కువ అయిపోయింది అంటే, నీ వాళ్ళతో పాటు నన్ను కూడా చూసుకోయ్యా. ఆ కుక్కలు తిన్నది కింద పడుతుంది కదా, యజమాని తిన్నది కింద పడిన కుక్కలు తింటాయి కదా, ఆ కుక్కనే నేను అనుకో. ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తారు? అంత దీన ప్రార్థన. ప్రభా నేను ఇది కదా, అల్లెవ్వలేవే రబ్బా. కొంతమంది ప్రార్థన వింటుంటే దేవుడు మనల్ని దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా? ఇంకోటి చెప్పి ముగిస్తా. ఇంకోటి ఏం జరుగుతుంది? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37-38 వచ్చిన. మొదటి రాజుల గ్రంథం 18:37-38 వచ్చిన చదివయ్యా. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అక్కడ మొదటి రాజుల గ్రంథం 18 ఎవరున్నారు? బైబిల్ చదవరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. యెహోవా నా ప్రార్థన ఆలకించు, యెహోవా అయిన నీవే దేవుడై ఉన్నావని నీవు వాళ్ళ హృదయములో నీ తట్టుకు తిరగడానికి. అయ్యా ఈరోజు నేను శ్రమలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, నన్ను చూసి అన్యులు ఏం చేస్తుంటారంటే ఈ జీవితం అయిపోయింది, ఈ జీవితం అయిపోయింది, దేవుడు నమ్ముకుంది కాబట్టి ఇలా అయిపోయింది అని అంటున్నారు ప్రభా.
కానీ ఆ అన్యులు నా తట్టు కాదయ్యా, నీ తట్టు తిరగడానికి జనులకు తెలిసినట్లుగా నా ప్రార్థన గట్టిగా చెప్పలు కొట్టు. జనులు తెలుసుకోవాలి ప్రభా నువ్వు నాతో ఉన్నావని, జనులు తెలుసుకోవాలి నువ్వు నా పక్షాన పోరాడుతున్నావని, జనులు తెలుసుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంట చదువుతాలే. గట్టి చదవాలి. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా, కంటిన్యూస్ సెంటెన్స్, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఆపలా. మన ప్రార్థన ఒక సెకండ్ ఆగిపోద్ది కదా. అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగింది, దహన బలులు, పశువులు, కట్లను, రాళ్లను దహించి నీళ్ళు వచ్చేసాయంట. అగ్ని ఆరి నీళ్ళు వచ్చాయి. నీళ్లు జీవానికి సాదృశ్యం. ప్రార్థన చేయుచుండగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రార్థన చేయుచుండగా. ఈరోజు ప్రార్థన ఎంత చేసినా జవాబు రావట్లేదమ్మా, ఎంతైనా జవాబు రావట్లేదని ఏడుస్తున్నావా? ఈరోజే ఆఖరి దినం. దేవుడికి జవాబిచ్చి అగ్ని లాంటి పరీక్షల నుండి ఆయన జీవం గల జీవజలంగా మారుస్తాడు. ఆమెన్. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆయన గొప్పవాడు. సూర్యుడిని చంద్రుడిని ఆపడానికి యెహోషువకి శక్తిని ఇచ్చాడు కదా. ఆ దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు నా వల్లనే నీకు అది సాధ్యం. మరి ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. విసుకక ప్రార్థన. కళ్ళు మూసుకొని 2 చేతులు ఉదయం నిలుచుకో. విసుకక నిత్యము ప్రార్థన చేస్తుందట. అలాంటి ప్రార్థన ప్రభు నాకు దయచేయి. ఎక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నాం, ఎక్కడ మన జీవితాల్లో లోపాలు ఉన్నాయి, సరి చేసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు. మనుషులకి అసాధ్యం ప్రభా, నీకు మాత్రమే సాధ్యం. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.